మరి ఇదివరకే ప్రభు సన్నిధిలో చక్కగా పాటల ద్వారా ఆయన స్తుతించి మనం పరిచుంటున్నాం. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం ఆలకిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. చదవండి అక్క కింది వరకు కూడా. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తా ఉంటున్నాను. మరి ఉదయకాల సమయంలో మనం ఒక చిన్న అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో మనం చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటల్ని ఆయన మరి సంఘానికి తెలియజేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి మరి గతంలో అలెక్స్ పాస్టర్ గారు వీటన్నిటిని కూడా ప్రతి వచనం గురించి మరి బోధిస్తూ వచ్చారు బైబిల్ స్టడీ లాగా. మనమైతే ఈ ఉదయకాల సమయంలో మరి బైబిల్ స్టడీ చేయట్లేదు, కానీ ఒక చిన్న మెసేజ్ రూపకంగా మనం ధ్యానించబోతా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని చెప్తా ఉన్నారు. మరి హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ పౌలు గారు మనకి హెచ్చరిస్తున్నట్టుగా మనం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించవచ్చు. కావున, కాబట్టి అని ఆయా సందర్భాల్లో మరి పౌలు గారు మరి రాస్తున్నటువంటి లేఖలో అధ్యాయాల్లో ఎక్కువ శాతం మనం రోమిలకు రాసిన పత్రికలో ఇలాంటి పదాలను మనం చూస్తా ఉంటాం. కావున, కాబట్టి అనే పదాలని చూడండి. ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నారంటే పౌలు గారు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు అని ఇంగ్లీష్ లో అయితే డ్రిఫ్ట్ అనే పదం వాడబడినట్టుగా చూస్తాం. అంటే అది దేనికి వాడబడింది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, చూడండి, మనం ఒక పడవని గతంలో కూడా మనం దీని గురించి ఆలోచించాం. పడవని లేకపోతే ఓడని వాటర్ లో వాళ్ళు లంగరు వేసి కట్టేస్తా ఉంటారు దాన్ని. అది వేసి యాంకర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే. అది వేసి కట్టేసిన తర్వాత అది అలానే ఉండిపోతుంది. కానీ కొన్ని బీచ్ అలాంటి ఏరియాలో చిన్న చిన్న పడవలు అలా ఒడ్డున ఉంచుతా ఉంటారు. మరి మనుషులు ఏం చేస్తారంటే సరదాగా దాని మీద వెళ్ళి పడుకుంటా ఉంటారు. అది చిన్న చిన్న అలలు వచ్చి కొద్ది కొద్దిగా దాంట్లో పడుకున్న వ్యక్తిని స్లోగా అది లోనికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాన్ని డ్రిఫ్ట్ అంటారు. ఈ విషయాలన్నీ మనం గమనించాం. నేను దీని గురించి బోధించడం లేదు, కానీ మీకు ఒకసారి ఈ విషయాల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి అలా మనం విన్న విషయాల్ని కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి మనము ఉండాలని పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. దాని తర్వాత మనం అసలు ఎందుకు మనము విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని ఆయన హెచ్చరిస్తున్నారు అంటే, ఆ 2వ వచనానికి ఇక్కడ లింక్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా, మరి దేవదూతల గురించి ఆయన కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇప్పుడు మన గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అని మాట్లాడుతా ఉన్నారు. నా యొక్క టాపిక్ ఈరోజు ఈ 3వ వచనంలో కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేస్తా ఉన్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని మాట్లాడుతా ఉన్నారు. పైనుండి చదువుకుంటూ వస్తే హెచ్చరికల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. దేవదూతలు కూడా ఆయన తీర్పు నుండి తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాటి కూడా దేవుడు తీర్పు
మరి తీర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మరి మానవుల గురించి మాట్లాడుతున్న విషయం ఏందంటే, మనకి దేవుడైతే గొప్ప రక్షణను మనకు అనుగ్రహించారు. ఆ రక్షణను నీవు, నేను, మనమందరము దేవుని ఉచితమైన కృపను బట్టి పొందుకొని ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అని ఆయన ఈ ఉదయకాల సమయంలో మనల్నందరినీ ప్రశ్నిస్తా ఉన్నారు. మనము ఎలా తప్పించుకుంటాం? మరొకవేళ పొందుకున్నప్పటిని కూడా మరి ఆ రక్షణలో కొనసాగించలేనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి ఆ తీర్పు నుండి మనం ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణ పొందుకున్నప్పటిని కూడా ఎలా తప్పించుకుంటాం అని ఆయన మాట్లాడుతా ఉన్నారు. మరొకసారి మనం గమనించాలి. మనము మనం చూస్తాం కదా! రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఒక మాటను. మనం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, మరి వారు రక్షించబడ్డట్టుగా, రక్షణ క్రీస్తు ఆయనను అంగీకరించినటువంటి వారందరూ రక్షించబడ్డట్టుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆ రక్షణను మనము పొందుకున్నామని మనకు తెలుసు. ఈ రక్షణ ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డదంటే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అని చూస్తా ఉన్నాం. ఈ రక్షణ మరి యేసుక్రీస్తు ప్రభులవారి ద్వారా ఆయన బోధించడం ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. మనం సువార్తల్లో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభులవారు మరి బీదలకు సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది అని ఆయన మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించినట్టుగా, ఆయా సందర్భాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, ఆయా సందర్భాల్లో మరి దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రభు బోధించి, మరి రక్షణలోకి ప్రభు వైపు వారినందరినీ నడిపించినట్టుగా మనం చూస్తాం లేఖనాల్లో. మరి ఎవరైతే దేవుని దగ్గరకొస్తారో ఎవరిని కూడా త్రోసివేయకుండా ప్రభుల వారు ఆయన వారినందరినీ స్వీకరించినట్టుగా మనం సువార్తల్లో మనం గమనిస్తా ఉంటాం. అయితే ఈ రక్షణ అనేది యేసు ప్రభుల వారి ద్వారా ప్రారంభించబడ్డట్టుగా మనకందరికీ తెలుసు. మరి అది ప్రారంభించబడ్డది, అది మన వరకే అందించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఈరోజు రక్షింపబడ్డామంటే మన వెనక ఎంతో మంది ప్రయాస ఉండుంటది. చాలా మంది మన గురించి ప్రార్థన చేస్తుంటారు. చాలా మంది మనకు సువార్త ప్రకటించాలని తాపత్రయంతో మన వరకి ఏదో కరపత్రాల ద్వారానో, వాక్యం ద్వారానో వచ్చి ఉంటారు. అయినప్పటిని కూడా మనము ఏదేమైనా దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. చూడండి, రక్షించబడ్డటువంటి మన జీవితాల్ని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తా ఉన్నారు. మరి రక్షించబడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మము అనే రెండో మెట్టులోకి వెళ్తా ఉంటారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. మరి ప్రభువు ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, మరి ఇక్కడ 3వ వచనంలో గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము అని అంటా ఉన్నారు. మరి ఆత్మీయ జీవితంలో ప్రారంభ దశలో ఎంతో భక్తి, ఎంతో మరి నిష్ట కలిగి మనం జీవిస్తా ఉంటాం. మరి దినాలు గడిచిన తర్వాత మరి భక్తి జీవితంలో నిర్లక్ష్యత, మరి రక్షణ విషయంలో నిర్లక్ష్యత ఉంటుంది అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నామా అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి మరి కొన్ని సందర్భాలలో రక్షణ గురించి కొన్ని మాటలు మనం చూస్తూ రక్షణకు ఏ కుటుంబాలు ఆనందించాయి, ఏ కుటుంబాలు ఆనందించలేకపోయాయి, లేకపోతే రక్షణను పొందుకున్నటువంటి మనము ఏం చేయాలి అనే విషయాన్ని మనము సమయాన్ని బట్టి మనం చూద్దాం. ఒక మాటను మనం చదువుదాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. వేషధారణను అసూయను వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. థ్యాంక్ యూ అక్క. చూడండి, ఇక్కడ మరి పేతురు గారు రాస్తున్న మాటలు మనం చూస్తే ఆయన ఏమంటున్నారంటే,
రక్షణలో మనం ఎదిగే వారిగా ఉండాలని ఆయన మాట్లాడుతా ఉన్నారు. కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. చూడండి, రక్షణ పొందుకున్నాం మేమందరము. అంటే సాధారణంగా మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎప్పుడు రక్షించబడ్డారంటే, పలానా తారీఖున, పలానా రోజున, పలానా సంవత్సరంన, పలానా నెల అని మనం చెప్తాం, మంచిదే. కానీ ఆ రక్షణలో మనము ఎదుగుతున్నామా అనే విషయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి పేతురు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు. మనం చూసాం గదా! రక్షణ మరి బోధించబడ్డానికి కారణం ఎవరంటే యేసు ప్రభుల వారు. ఆయనే ప్రారంభించారు. ఆ రక్షణ పొందుకున్న తర్వాత మనం ఆ రక్షణ విషయంలో ఎదుగుతున్నామా అనే విషయాన్ని ఆలోచించాలి. రక్షణలో ఎదగడం ఏంటి అని మీకు ప్రశ్న రావచ్చు. ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా! మరి నిర్మలమైన వాక్యమును పాలవలన అని మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యము ద్వారా దినదినము ప్రభు సన్నిధిలో మనము ఎదగలుగుతున్నామా? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాటిని మీరు స్వీకరించండి అని చెప్తా ఉన్నారు. మరి శ్రేష్టమైనటువంటి మాటల్ని మనము వింటా ఉన్నాం ప్రతిరోజు ఉదయకాల సమయంలో. కానీ వాటిని మనము అపేక్షించగలుగుతుంటున్నామా? మరి వినేవారి మట్టుకుంటున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, నిర్మలమైన అని మనం చూస్తాం. నిర్మలమైన, శ్రేష్టమైన అని కొన్ని పదాలు మనం ఆలోచించొచ్చు. అంటే చూడండి, పాలు గురించి అడిగితే ఒకసారి మీకు తెలుసు. పాలు చాలా తెల్లగా ఉంటాయి. మరి కొందరు మీరు పాలు వేయించుకుంటే దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి తెలుస్తది. మరి కొన్ని సందర్భాల్లో నీళ్ళని కలిపి వేస్తా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిక్కగా వేస్తూ ఉండొచ్చు. ఏదేమైనప్పటిని కూడా మీకు దాని యొక్క డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ చిక్కదనాన్ని లేకపోతే ఆ పాలల్లో ఉన్నటువంటి నీళ్లు ఉన్నట్లయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో మనము మరి భుజిస్తున్నటువంటి ఆహారము లేకపోతే వాక్యము అది మనం శ్రేష్టమైనదిగా ఉంటుందా? నిర్మలమైనదిగా ఉంటుందా? అనే విషయాన్ని మొట్టమొదటిగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ శ్రేష్టమైన ఆహార పదార్థాన్ని మనం భుజించినప్పటిని కూడా దాన్ని మనం అపేక్షించగలుగుతున్నామా? దాన్ని జీర్ణించుకోగలుగుతున్నామా? దాన్ని అన్వయించుకోగలుగుతున్నామా? అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. కాబట్టి పేతురు గారు చెప్తున్న మాట ఏందంటే, ఈ యొక్క రక్షణలో మనం ఎదిగే వారిగా ఉండాలని ఆయన మాట్లాడుతా ఉన్నారు. మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రక్షణను పొందుకున్నటువంటి మనము మరి దాంట్లో ఎదుగుతున్నామా? లేకపోతే అక్కడే మనం ఉంటున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇదే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, కింది వచనాలు మనం గమనించగలిగినట్లయితే 1:5లో మనం చూద్దాం ఒకసారి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. థ్యాంక్ యూ అక్క. చూడండి, ఇక్కడ మరలా మరొక మాట మాట్లాడుతా ఉన్నారు. రక్షణలో ఎదగమని చెప్తున్నటువంటి పేతురే, ఇక్కడ మరొక మాట నేనేమని చెప్తున్నారంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే మనకు ఇంకో రక్షణ అంటే ఏదో కాదు కానీ, ఆయన సంపూర్ణతలోకి మనం వెళ్ళబోతున్నామని ఆయనకు ఉద్దేశ్యం. మరి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మన కొరకు దాచబడి ఉన్నటువంటి ఆ రక్షణ మనం పొందుకోవాలని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరొకసారి ఆలోచన చేయాలి. మరి ఇంకా మనం చూస్తే ఇంకా రక్షించబడనటువంటి వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కొరకు మనం బైబిల్‌లో లేఖనాల్లో మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉంటుంది. నేడే రక్షణ దినం, మిక్కిలి అనుకూల సమయం అని అక్కడ రాయబడ్డట్టుగా మనం చూస్తాం. ఇంకా బడని వారి గురించి మరి మనం రక్షించబడాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక అయ్యుంది. అందుకనే యేసు ప్రభుల వారు ఆయన ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షించబడ్డటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి విషయం ఏందంటే, రక్షణ మనకు కలుగునట్టుగా ఇప్పుడు మనం కలిగి ఉన్నాం గదండీ రక్షణ. మరి ఇంకేం అవసరం లేదు, నాకు నచ్చినట్టుగా జీవిస్తానంటే సరిపోదు. కానీ మరి ఇక్కడ బైబిల్‌లో మనం చూస్తున్నటువంటి మాట,
ఆ యొక్క రక్షణ మరి కడవరి కాలంలో అంటే అంత్య దినములో లేకపోతే ఆయన రాకడలో మన కొరకు బయలుపరచబడబోటకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ రక్షణ మనకు కలగాలని, మనము ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలని, మరి దేవుడు పరలోకంలో భద్రపరచబడ్డట్టుగా లేఖనాలు సూచిస్తా ఉన్నాయి. కాబట్టి దాన్ని పొందుకునే నిమిత్తము మనము ఏం చేయాలంట? మరి మనం చేయాల్సినటువంటి పని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం గదా! విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలంట. ప్రతి అనునిత్యము కూడా మరి విశ్వాసం ద్వారా మనం కాపాడబడే వారుగా ఉండాలి. అట్టి విశ్వాసము మనము కలిగి ఉండేవారుగా మనం ఉండాలని మరి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి మనం అటువంటి విశ్వాసంలో మనం ఎదగలుగుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. విశ్వాసం అంటే మళ్ళా అందులో 2 రకాలుగా మనం చూస్తాం. సాధారణంగా ప్రతి ఒక్కరిలో మరి క్రీస్తు విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. మరి మరలా మనము కొరింథీయులకు రాసిన పత్రిక 12లో మనం చూస్తే అక్కడ వరాల గురించి లేఖనాల్లో రాయబడ్డట్టుగా మనం చూస్తాం. మరి విశ్వాసం కూడా వరంలో ఒకటి. అంటే గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అంట మనం. ఆత్మ వరాల్లో అదొకటిగా పరిగణించబడ్డట్టుగా మనం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి చూసినట్లయితే మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం 8, 9 వచనాలు మనం అక్కడ చూస్తాం. ఆత్మ వలననే విశ్వాసమును అని మనం చూస్తాం. చూడండి మరి విశ్వాసాన్ని కూడా దేవుడు సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే మనం క్రీస్తును గ్రహించామో, మన హృదయంలో చేర్చుకున్నామో, విశ్వాసం మనలో ఉంది. క్రీస్తు విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి పర్టిక్యులర్‌గా మన విశ్వాసం అనే వరం గురించి మనము ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి. ఆ గిఫ్ట్‌ని లేకపోతే ఆ వరాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే అంత్య దినంలో మనం నిలబడాలంటే, ఆయన యొక్క రక్షణను మనము పొందుకోవాలంటే, ఆ సంపూర్ణమైనటువంటి ఆ స్వాస్థ్యంలోకి మనము భద్రపరచబడ్డటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలంటే, మరి ఇక్కడ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షణ పొందుకున్నటువంటి మనము మరో ఉంది. అదేంటంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామా అండి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆ! చూడండి దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈ సందర్భాన్ని గురించి మరలొకసారి నేను మాట్లాడతాను మెసేజ్ ఎండింగ్‌లో. ఇక్కడ మనం చూస్తే రక్షణ గురించి మరి మాటలు ఇక్కడ వెల్లడవుతున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ మాటను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమని మాట్లాడబడుతుందంటే, ఆమె పౌలుని మనకు వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారు అని మరి పౌలు శీలల గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మరి ఆ రక్షణ పొందుకున్నటువంటి మనము రక్షణ మార్గాన్ని ప్రచురిస్తుంటున్నామా అనే ప్రశ్నను కూడా మనము ఈ ఉదయకాల సమయంలో మనం వేసుకోవాలి. రక్షణ పొందుకున్నాం, మంచిదే. రక్షణలో మనం ఎదగాలని మనం చూసాం. మరి రక్షణలో ఎదుగుతున్నామా అనే ప్రశ్నను మనం వేసుకున్నాం. రక్షణలో స్థిరపడుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేశాం. మరి అంత్య దినంలో దాచబడ్డ రక్షణ కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసంలో మనం నిలబడుతున్నామా అని మనం ప్రశ్నించుకున్నాం. ఇక్కడ మరలా మనం ఒక మాటను ప్రభుల వారు హెచ్చరిస్తా ఉంటున్నారు. రక్షణ మార్గాన్ని ప్రచురించగలుగుతున్నామా? రక్షణ అంటే మనకు తెలుసు ప్రభుని బోధించడమే రక్షణ. ప్రచురించగలుగుతున్నామా? ఇక్కడ పౌలు శీలలైతే ఆ రక్షణ గురించి ప్రచురిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనము రక్షణను ప్రచురించగలుగుతున్నామా? బోధించగలుగుతున్నామా? అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ రక్షణ గురించి మరి పౌలు, శీలలు వారు దాన్ని గుర్తెరగగలిగారు కాబట్టి, దాంట్లో ఉన్నటువంటి ఫలితాన్ని వారు చూడగలిగారు. వారు అనుభవించగలిగారు కాబట్టే, ప్రచురించడానికి తమను తాము సిద్ధపరచుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఎలా ఉంటున్నాం? అసలు రక్షణను మనం పొందుకున్నామా? మొట్టమొదటి అడుగు వేశామా? పొందుకున్నట్లయితే ఆ రక్షణ విషయంలో మనం ఎదుగుతున్నామా? మంచిది ఎదుగుతున్నట్లయితే దాంట్లో స్థిరపరచబడగలుగుతున్నామా? అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
స్థిరపడడం అంటే చూడండి, ఒక మొక్క గురించి ఆలోచన చేస్తే, ఒక మొక్కను నేనిక్కడ నాటానండి. మా ఇంట్లో నాటాను. దాన్ని తీసుకెళ్ళి మరలా మీ ఇంట్లో నాటాననుకోండి, ఎక్కడో ఏదో ప్రాంతంలో నాటాడని మళ్ళీ తీసి అక్కడ నాటాను. ఒక నెల తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతంలో నాటాను. అలా ప్రతి రోజు, ప్రతి నెలను నేను మారుస్తా ఉన్నాననుకోండి, అది ఫలాలిస్తదా అండి? ఇవ్వదు. ఎందుకివ్వదు? నాటుతా ఇవ్వదు ఉన్నాను సిస్టర్. గదా నేను. అక్కడక్కడ మార్చడం వల్ల అది ఎదుగుదల లేదు. నాది ఎదుగుదల లేదు కాబట్టి ఫలాలు ఇవ్వలేదు. స్థిరంగా ఉంది. చెప్పండి, మిగతా వాళ్ళు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. చూడండి, మన ఆత్మీయ జీవితం కూడా ఆహ్, విశ్వాస జీవితంలో మనం స్థిరపరచబడాలి. ఈ రక్షణలో స్థిరపరచబడాలంటే నిశ్చయంగా మన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మనం లేఖనాలని స్వయముగా మనము అన్వయించి మనం చదివినప్పుడు, దాన్ని స్వయంగా మనం చదివినప్పుడు మాత్రమే, స్వయంగా మన కంటితో చూసి మనం మన నోటితో మనం చదివినప్పుడే ఆ రక్షణలో మనము స్థిరపరచబడగలుగుతాం. కానీ ఎవరో వచ్చి చెప్పారండి, ఎవరో ఏదో చెప్పేసెళ్లారు. యేసు ప్రభుల వారంట, ఆయన గొప్పవాడంట, స్వస్థత చేస్తాడంట, లేకపోతే అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యకార్యాలు, ఇవన్నీ మనం వినడం ద్వారా, వింటే మంచిదే. వినడం ద్వారా రక్షణొస్తుంది. కానీ స్థిరపరచబడాలంటే అది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే అది మనము చెప్పగలుగుతాం. చూడండి, ఒక మొక్కను మనం మాదిరి తీసుకున్నట్లయితే అది ఆయా ప్రాంతాల్లో నాటబడినప్పుడు ఎప్పుడు స్థిరపరచబడదు. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని ఆలోచన చేయాలి. చాలా మందిని మనం చూస్తా ఉంటాం. ఆ మందిరానికెళ్తా ఉంటారు. ఎక్కడెళ్ళినప్పటికీ కూడా ఒక స్థలంలో మనము స్థిరంగా మనము నాటబడగలగాలి. నాటబడ్డప్పుడు మాత్రమే మనం ఫలాలివ్వగలుగుతాం. మంచి నేల ఉన్న దగ్గరే మనం నాటబడినప్పుడు ఫలాలిస్తాం. ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవుల మధ్యలో జీవించినప్పుడు మరి శ్రేష్టమైన ఫలాలు మనం ఇవ్వలేమనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఏదో వాక్యాన్ని చదవాలి, ఏదో లేకపోతే ప్రార్థన జేసుకోవాలి అనే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా మనము స్థిరత్వం కలిగి మనం జీవించలేం. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరొక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 45:8. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. ఆమేన్. యెహోవాను నేను ఆ! దాన్ని కలుగ చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాటను మీరు ఒకసారి స్పష్టంగా చదివినట్లయితే మీకు ఇది ఇంకా చాలా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అని మనం చూస్తున్నాం. నీతి అంటే యేసు ప్రభుల వారు. అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక అని మనం చూస్తున్నాం. ఇక్కడ అలంకార రూపకంగా రాయబడ్డట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకంత అంటే నా టాపిక్ కాదు కాబట్టి, ఇక్కడ చూడండి, రక్షణ ఫలించాలి అని మనం చూస్తున్నాం. రక్షణలో మనం ఫలించాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. థర్డ్ లైన్‌లో మనం చూస్తూ ఉన్నాం. ఫలించే వారిగా ఉండాలి అని గూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము రక్షణను వింటామో, రక్షణ గురించి వింటామో, విశ్వసిస్తామో, ప్రభుల వారిని మన హృదయంలో స్వీకరిస్తామో, అప్పుడు రక్షణలో మనం స్థిరపరచబడతాం. అప్పుడు స్థిరపరచబడ్డ తర్వాత అప్పుడు రక్షణలో మనం ఎదగగలుగుతాం. మరి ఎదుగుతున్నటువంటి మనము దాన్ని ప్రకటించగలుగుతాం. మరి ప్రకటిస్తూ మనం కూడా ఏమవుతామంటే ఫలించే వారిగా మనం ఉంటాం. ఇక్కడ మనం చూస్తాం, రక్షణలో ఫలించాలి. మరి మీ ఫలాలేవి అని ఒకసారి మిమ్మల్ని ప్రభువు వారు ప్రశ్నించినట్లయితే మీ సమాధానం ఏంటండి? మరి బైబిల్‌లో చాలా ఉపమాన రీతిగా మరి చెట్ల గురించి, అంజూరపు చెట్టు గురించి, లేకపోతే ద్రాక్ష తీగ గురించి మరి బైబిల్‌లో మనం చూస్తాం. లూకా సువార్తలో ఆయా సందర్భాల్లో రాయబడ్డట్టుగా మనం చూస్తాం. మరి ఆయన సంవత్సరం అంతా గూడా తోటమాలి వాటరేసినా కూడా ఫలాలు ఫలించినప్పుడు తోటమాలి అడుగుతాడు, "ఇదొక్క సంవత్సరం ఉండనివ్వండయ్యా.
ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమో నేను చూస్తాను. దీనికి మరలా నేను సేద్యం రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అక్కడ తోటమాలి గురించి లూకా సువార్తలో రాయబడ్డది. మనకందరికి తెలిసిన విషయమే. మరి రక్షణ ఫలాలు ఏవి అని ప్రభుల వారు నిన్ను నన్ను మనల్ని ప్రశ్నించినట్లయితే మన సమాధానం ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో మనల్నే సూటిగా అడుగుతా ఉన్నారు. మరి నేను నిన్ను ఇంతగా చేశాను కదా! మరి ఇంతగా నిన్ను రక్షించుకున్నాను. మరి నన్ను గురించి నీకు ప్రకటించమని తెలియజేశాను. అసలు వాక్యం అంటే ఏంటో, వాక్య లోతేంటో అన్నీ ప్రభుల వారు మనకు బోధించారు. ఇది హైడ్ చేశారనేది విషయం లేదు. మరి కొత్త నిబంధనలో మనం చూస్తే పాత నిబంధనలో ప్రత్యేకంగా భక్తులకు చాలా మట్టుకు మర్మాలు మరి మరుగుగా ఉన్నాయంట. కానీ క్రొత్త నిబంధనలో అయితే మనందరికి ఉచితమైన కృపను బట్టి అవి వెల్లడి చేయబడ్డాయంట. అవన్నీ ట్రూత్స్ అన్ని రివీల్ అయ్యాయంట క్రీస్తుని బట్టి. అంటే దేవుడు మనకి ఏది హైడ్ చేయలేదంట. అబ్రాహాం గురించి ఒక మాట అంటారు గదా! మరి నేను అబ్రాహాంకి నా స్నేహితుడైనటువంటి అబ్రాహాంకి నేను తెలియజేయకుండా నేను ఏదైనా దాస్తానా అని ఆదికాండంలో ఆయన మాట్లాడతారు. మరి ఆయన్ని స్నేహితుడిగా చూసినటువంటి ప్రభుల వారు మనల్ని ఇంకా తన పిల్లలుగా ఆయన మనల్ని స్వీకరించారు. స్నేహితుల కంటే కూడా దగ్గర సంబంధాన్ని ప్రభు మనకిచ్చారు గదండీ! మరి ఆయన మనకి ఏదైనా దాచకుండా ఉంటారా? ప్రతిదీ ఆయన రివీల్ చేశారు. ఇది బోధించినటువంటి ప్రభుల వారు మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీ రక్షణ ఫలాలు ఏవి అని ఆయన అడుగుతా ఉన్నారు. ఒకసారి మనం ఇచ్చే సమాధానం ఆయనకి ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మరి నేడే రక్షణ దినం అంటున్నాం కదా! అది రక్షించబడని వారికి మంచిదే గాని, మనకు కూడా మనం అప్లై చేసుకోగలగాలి. మరి నేడే రక్షణ దినం, రక్షణ పొందుకున్నటువంటి మనము నేటి వారి వలె మనం జీవిస్తేనే మనము ఏదైనా ప్రభువుల వారి కొరకు చేయగలుగుతాం. ఒకసారి ఆలోచన చేయాలి. మన ఫలాలు ఎంత మట్టుకు ఫలిస్తా ఉన్నాయి? అసలు మనం కాపు కాస్తా ఉన్నామా? కాస్తున్నట్లయితే కాపు కాసిన తర్వాత ఆ పూత రాలిపోతుందా? లేకపోతే చెట్టుకే ఉండగలుగుతుందా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. మరి చెట్టుకున్నట్లయితే అది చిన్న పిందెల్లాగా అవుతది కదా! చిన్న స్మాల్ బడ్స్ చిన్నగా అవుతాయి. అక్కడే ఉంటున్నామా? లేకపోతే ఎదిగి ఆ ఫలాలు పెద్దగా అభివృద్ధి చెందగలుగుతున్నాయా? అనేకులు ఆ చెట్టు నీడను ఆశ్రయించగలుగుతున్నారా అనే విషయాన్ని ఆలోచించాలి. మత్తయి సువార్తలో, హోషేయ గ్రంథంలో చివరి అధ్యాయంలో ఈ విషయాన్ని రాయబడ్డాయి. ఆ మహావృక్షమై అనేకులకు నీడనిచ్చే వృక్షం వలె ఉంటుంది అని మరి అక్కడ ఎఫ్రాయిం గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తాం. మరి మనము అలా అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చే వారిగా మనం ఉంటున్నామా అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అనేక విషయాలు మనం చూస్తా ఉన్నాం. మరి కీర్తనాకారుడు గూడా రక్షణ గురించి, రక్షణ దుర్గం గురించి ఆయన మాట్లాడుతా ఉన్నారు. మరి కీర్తనలు 95వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దామా? కీర్తనలు 95:1. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. చూడండి ఇక్కడ 95:1లో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. అసలు ఈ మాట మనం ధైర్యంగా చెప్పగలగమా అండి? నాకు ప్రభుల వారు ఉన్న దాన్ని బట్టి సంతోషంగా నేను ఉత్సహించి ఆయన గురించి గానము అంటే స్తుతించగలుగుతున్నాను. కీర్తనలు పాడగలుగుతున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము అని చెప్పగలుగుతున్నామా? అసలు మన కుటుంబంలోనే సంతోషాలుండవు. మన కుటుంబంలోనే ఏదో అల్లరి, గొడవ, తగాదాలు, అసమాధానాలు ఏర్పడ్డప్పుడు ఈ రక్షణను మనం ఎలా అనుభవిస్తాం? ఇతరులకు ఎలా చెప్తాం? చూడండి ప్రభుల వారి పనైతే అయిపోయింది. యేసు ప్రభుల వారు చేయాల్సిన పనంతా ముగించబడ్డది. చేయాల్సిందంతా మనమే అండి. ఇక్కడ మనం చూస్తే ఈ రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానం చేయాలంట. అసలు సంతోషగానం మనము ఇక్కడ చూస్తే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాము అని మనం చెప్పగలగాలి అంటే, అంత ధైర్యంగా, అంత బోల్డ్‌నెస్‌తో మనం చెప్పాలంటే, ఆ సంతోషాన్ని పర్సనల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలి. చేసి ఉన్నప్పుడే మనము ఆ సాల్వేషన్ గురించి మనం చెప్పగలుగుతాం. రక్షణ అంటే, సాల్వేషన్ అంటే చాలా సందర్భాల్లో మనం విన్నాం. కంప్లీట్ ప్యాకేజ్ అని మనం వింటా వచ్చాం. ఆయా సందర్భాల్లో మరి అలెక్స్ గారు చెప్తా వచ్చారు. అలెక్స్ పాస్టర్ గారు. కంప్లీట్ ప్యాకేజ్ ఏది కొదువలేదు అందులో. రక్షణ కావాలా? హీలింగ్ కావాలా? స్వస్థత కావాలా? స్వస్థత ఉంది. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం ఉంది. విశ్వాసం కావాలా?
ప్రతిదీ మనకు కావాల్సింది అబండెన్స్ అంటే సమృద్ధిని ఆ రక్షణలో మనం పొందుకున్నాం క్రీస్తు ప్రభుల ద్వారా. పొందుకున్నటువంటి మనము దాన్ని ఆనందించగలుగుతున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రక్షణను ప్రేమించాలని మరలా ఇదే కీర్తనకారుడు 40వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడతారు. నేను ఇంకా మరలా రక్షణ గురించి నేను మాట్లాడాలని ఇష్టపడట్లేదు. చాలా మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం. వినడం ద్వారా రక్షణ వస్తుంది. మనం విన్నాం, రక్షించబడ్డాం. నేడే రక్షణ దినం అని మనం మాట్లాడుతూ వచ్చాం. మరి రక్షణ పొందుకోనటువంటి వారికి ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మరి నేడే అనుకూల దినం కాబట్టి రక్షణ పొందుకోవాలి. క్రీస్తు ప్రభుల వారిని మనం అంగీకరించాలని మాట్లాడుతూ వచ్చారు. మరి పొందుకున్నటువంటి మనము రక్షణలో మనము స్థిరపరచబడాలి అని చూసాం. ఎందుకు స్థిరపరచబడాలి అంటే, అంత్య దినంలో మనకు దాచబడ్డటువంటి ఆ రక్షణ కొరకు అది పొందుకోవాలని ప్రభుల వారి ప్రణాళిక కాబట్టి. మరి అదే రీతిగా స్థిరపరచబడ్డటువంటి మనము రక్షణలో ఎదగాలి అని మనం చూసాం. ఎదుగుతున్నటువంటి మనము ఫలించాలని మనం చూసాం రక్షణలో. మరి ఫలిస్తున్నటువంటి మనము అనేకులకు ఈ రక్షణ మార్గాన్ని ప్రకటించాలి, ప్రచురించాలని మనం చూస్తూ వచ్చాం. ఆ రక్షణ మనము దుర్గముగా మనము చేసుకొని అనేకులని మనం ఇన్వాల్వ్ చేసేవారు ఉండాలని మనం చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడు మరి ఇదంతా కూడా ఇంట్రడక్షన్ కాబట్టి ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం చూద్దాం ప్రభు సన్నిధిలో. చూడండి, ఒక మాటను మనం గమనించాలి. ఈ రక్షణ పొందుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి వారే. కానీ మొట్టమొదటిదిగా రక్షణ పొందుకున్నటువంటి వారు, రెండవదిగా రక్షణను మరలా కొనసాగించే వారు కొందరు ఉంటారు. ఒక గుంపు ఎలా ఉంటారంటే రక్షణ పొందుకునే వారుగా ఉంటారు. పొందుకున్నటువంటి వారు మరికొందరు ఇంకో గ్రూప్ ఎలా ఉంటారంటే రక్షణను మరలా కొనసాగించేవారు. అంటే అది పోగొట్టుకొని కొనసాగించేవారు మరికొందరు ఉంటారు. ఒక మాట ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇంకో గ్రూప్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే రక్షణను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. 3 కేటగిరీస్ లో మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని పొందుకొని దాన్ని కొనసాగించుకునే వారుగా ఉంటున్నామా, లేకపోతే పోగొట్టుకొని కొనసాగించుకునే స్టేజ్ లో ఉన్నామా, లేకపోతే పోగొట్టుకొని అలా ఉండిపోతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ ముగ్గురులో ఎవరు ధన్యులో తెలుసా అండి? పొందుకొని దాన్ని కొనసాగించేవారు ధన్యులు. అదే రీతిగా పోగొట్టుకున్నప్పటినీ కూడా దాని విలువను తెలుసుకొని కొనసాగించేవారు ధన్యులండి. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఓకే, 6వ వచనం ఒకసారి చూద్దాం. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి, ఇక్కడ లేఖనాలు మనం చూడగలిగినట్లయితే మరి వీళ్ళెవరు? ఈ గుంపుకు సంబంధించినటువంటి వారు ఎవరంటే రక్షణ పోగొట్టుకున్నటువంటి వారు. వీళ్ళు కూడా క్రైస్తవులే. క్రైస్తవులనే పేరు పెట్టుకున్నటువంటి వారు, క్రైస్తవులనే పిలువబడుతున్నటువంటి వారు. వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే మరి క్రీస్తును బాహాటంగా సిలువ వేసేవారు. రక్షణ పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో జరిగే క్రియలు ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, వారు మరలా క్రీస్తును సిలువ వేస్తా ఉంటారంట. బాహాటంగా ఆయనను అవమానపరిచేవారు. మారు మనస్సు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యము అని మనం చూస్తాము. ఎంత కఠినమైన మాట ఒకసారి ఆలోచన చేయాలి. మరి రక్షణ పొందుకున్నటువంటి మనము ఏ స్టేజ్ లో మనం ఉంటున్నాం? మనం చూస్తే కీర్తనకారుడు 51వ కీర్తనలో అంటాడు కదా, మరి దావీదు ఒక మాట చాలా స్పష్టంగా అంటాడు. ఒకసారి చదువుదాం, కీర్తనలు 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. చూడండి, ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినప్పటికీ కూడా ఆ రక్షణను టేస్ట్ చేసిన తర్వాత దాని ఒకవేళ ఏదో పాపంలో పడిపోయి విడిచిపెట్టిన తర్వాత కూడా దాన్ని అనుభవించినటువంటి వారు మరలా దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలాంటి వారంటే చెప్పే మాట ఏంటంటే, నీ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించండి అయ్యా, నాలో కలిగించండి అయ్యా అని ప్రార్థిస్తారండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో.
4 దాదాపుగా 4 గుంపులు మనం చూస్తూ వచ్చాం. రక్షణ పొందుకున్నటువంటి గుంపును మనం ఒక గుంపును చూసాం. రెండవ గుంపు పొందుకునే వారుగానే ఉంటారు మొదటి గ్రూప్ అయితే. రెండవ గుంపు ఎలా ఉంటారంటే, అది పొందుకొని దాంట్లో కొనసాగే వారిగా ఉంటారు. మూడవ గుంపు ఎవరంటే, రక్షణ పొందుకొని మరి పోగొట్టుకొని మరలా కొనసాగించే వారుగా ఉంటారు. నాలుగో వారు ఎవరంటే, అది పోగొట్టుకొని ఇంకా ప్రభుల వారికి సంపూర్ణంగా దూరమై ఆయన్ను బాహాటంగా అవమానపరుస్తూ సిలువ వేసేవారుగా ఉంటారు. ఈ గుంపులో ఏ గుంపులో ఉన్నారనే ఆ యొక్క ప్రశ్న మనం స్వతహాగా మనం వేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. రక్షణ గురించి అనేక మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏందంటే, ఈ రక్షణ ఆనందాన్ని చూచినటువంటి 3 కుటుంబాలని నేను పరిచయం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అయితే మనకందరికీ సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి దాదాపుగా 2 కుటుంబాలను నేను చూయిస్తాను. చూద్దాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించిరి. చదవండి. కిందికి చదువుకుంటూ వెళ్ళండి అమ్మా. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పోయి అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. చాలా సిస్టర్. ఓకే, చాలే ఆంటీ. మరి 34 చూస్తే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇది మాట ప్రాముఖ్యమైనది. తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని చూస్తా ఉన్నాం. చూడండి, మరి రక్షణ ఆనందాన్ని చూసినటువంటి కుటుంబంలో మొట్టమొదటి కుటుంబం ఎవరంటే, చెరసాలలో ఉన్నటువంటి అధికారి యొక్క కుటుంబము అని మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భం అంతా మనకి సుపరిచితమైనప్పటికీ కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా మరి పౌలు శీలలు మరి చెరసాలలో బంధించబడ్డట్టుగా మనకు తెలుసు. బంధించబడి అక్కడ మరి వారి కాళ్ళు బోండాతో, అంటే మీకు తెలుసు, పెద్ద పెద్ద స్టోన్స్ తో మరి సంకెళ్లతో కాళ్ళకి బంధిస్తారంట. అంటే ఎక్కడికి పరిగెట్టుకోకుండా ఉండడానికి అలా చేస్తారంట. మరి ఆ రోజుల్లో ఇది జైలు శిక్షలో ఇలాంటి రూల్స్ ని ఫాలో అయ్యేవారు. అయితే రాత్రి వేళ పౌలు శీలలు లేసి ప్రార్థన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతా ఉన్నారు. ప్రభు చూడండి, మరి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా పౌలు శీలలు ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చాలా సందర్భాల్లో మనమైతే మరి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మరి ప్రార్థించలేనటువంటి పరిస్థితులు. మనం ఏం చెప్తామంటే, ప్రభువా నాకు టైం ఉండట్లేదు ప్రార్థన చేసుకోవడానికి, ప్రభువా నాకు వాక్యం చదువుకోవడానికి టైం ఉండట్లేదని మనలో కలవరం వచ్చేస్తా ఉంటది. నేను చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. పరిచర్య చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. లేకపోతే నేను దేవుని కోసం అది చేయాలనుకున్నాను, అసలు నేను చేయలేకపోతున్నాను. అసలు ఎందుకు చేయలేకపోతున్నావు బ్రదర్, ఎందుకు చేయలేకపోతున్నావు సిస్టర్ అని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నాకు టైం ఉండట్లేదండి, లేకపోతే నాకు పరిస్థితులు అనుకూలించట్లేవండి,
లేకపోతే నా కుటుంబీకులు సహకరించట్లేదండి. లేకపోతే నా స్నేహితులు, నాకున్నటువంటి కొలీగ్స్ అలాంటి వారు. లేకపోతే నాకున్నటువంటి ఆ చర్చ్ ఎన్వైర్న్‌మెంట్ అలాంటిది అని చెప్పేవాళ్ళు చాలామంది. కానీ ఇక్కడ పౌలు, సీలలు చూడండి, వాళ్ళకి స్తుతించడానికి అనుకూలమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్ లేదు. అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మనుష్యులు అక్కడ లేరు. ఎవ్వరు లేకపోయినా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో స్తుతించగలుగుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అది వారికే సాధ్యమైందంటే అది మనకు అసాధ్యమైందా అనే ప్రశ్న మనం వేసుకుందాం ఒకసారి. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలనుకుంటాం. చేయలేకపోతున్నామంటే రీజన్స్ ఎన్నో వెతుక్కోవచ్చు. కానీ మరి పౌలు, శీలలు అలా వెతుక్కోలేదండి. అలా వెతుకున్నట్లయితే వారు ఆ రోజు అక్కడ కీర్తనలు పాడేవారు కాదేమో! అక్కడ ప్రార్థించేవారు కాదు. ప్రార్థించలేనట్లయితే, కీర్తనలు పాడలేనట్లయితే అక్కడ భూకంపం వచ్చేది కాదు గావచ్చు. భూకంపం రాలేనట్లయితే చెరసాల అధికారి కుటుంబము, తాను రక్షించబడేవారు కాదేమో! ఒకసారి ఆలోచనొచ్చేయాలి. మరి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో స్తుతించడం వేరు కానీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం స్తుతిస్తున్నామంటే, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే విషయాన్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము స్తుతించగలిగినట్లయితే, ఏదో ఒక మిరాకిల్, ఏదో ఒక అద్భుతం జరగబోతుందనే విషయాన్ని మనం ఆలోచించాలి. మరి ఇక్కడ పౌలు, శీలల విషయాన్ని వారు ముందుగానే వారికి తెలియకపోయినప్పటిని కూడా ఆత్మలో వివేచించి ప్రభుని స్తుతిస్తున్నారు. చూడండి, కాళ్ళను కట్టేసారు, చేతులను కట్టేసారు. ఆఫ్‌కోర్స్ కాళ్ళను కట్టేసారంటే చేతులను కూడా కట్టేస్తారు. అసలు అటు ఇటు కదలడానికి లేదు. ఎందుకంటే ఎన్నో కేజీల బరువు నాకు తెలిసి టన్నుల బరువు ఉంటదేమో, నాకు తెలిసది. అంత పెద్ద రాళ్ళను కాళ్ళకి ఆ బోండాలను బిగించిన సందర్భంలో మరి వారు ఎలా స్తుతించగలుగుతున్నారో ఒకసారి ఆలోచించేద్దాం. అలాంటి సందర్భంలో వారు స్తుతించినప్పుడు అక్కడొక అద్భుతం జరిగింది. భూకంపము అక్కడ కలిగినట్టుగా మనం చూస్తాము. చెరసాల పునాదులు కదిలినట్టుగా మనం చూస్తున్నాం. తదుపరిగా ఆ చెరసాల అధికారి మరి పరిగెట్టుకుంటొచ్చి ఎంతో వణుకుతో, ఇంక నా పని అయిపోయింది, నా ఉద్యోగం ఊడిపోతుంది అని ఎంతో భయంతో మరి పౌలు, శీలల దగ్గరికి మరి భయంతో వచ్చినప్పుడు, మరి పౌలు చెప్తున్న మాటేందంటే, "ఏ హానియు చేసుకోవద్దు నువ్వు" అని చెప్తా ఉన్నాడు. ఇంక నా పని అయిపోయింది, నేను బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నాడు. ఎందుకంటే, తను చనిపోతే కుటుంబం అంతా కూడా, ఒకవేళ తను బ్రతికి ఉన్నట్లయితే కూడా, మరి ఒకవేళ మరి పౌలు, శీలలు తప్పించుకున్నట్లయితే, తనకు కూడా మరి ఉరిశిక్ష తప్పదు కాబట్టి, అదేదో నేనే సెల్ఫ్‌గా సూసైడ్ చేసుకుంటే హాని చేసుకోవడానికి ఇక్కడ అధికారి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇండైరెక్ట్‌గా. మరి ఆ సమయంలో పౌలు చెప్తా ఉన్నాడు, "నువ్వే హాని జేసుకోవద్దు. మేమున్నాం. ఇక్కడే ఉన్నామని" చెప్పినప్పుడు, మరాయన లోపలికెళ్లి చూసిన తర్వాత ఆయనకర్థమైన విషయం ఏందంటే, మరక్కడ సువార్త ప్రకటించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకు వారు, "ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురని" చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి సువార్త ప్రకటించిన తర్వాత అతనికిని, అతని ఇంటి వారందరికిని దేవుని వాక్యం బోధించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతా ఉన్నాయంటే, ఖచ్చితంగా దాని ద్వారా ఎవరో ఒకరు మేలు చేయబడుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి. అది మన కుటుంబానికే మేలు కలగొచ్చు. మన ద్వారా ఇతరులకే మేలు కలగొచ్చు అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. రాత్రి ఆ గడియలోనే చూడండి, ఇంక మరి ఎక్కువ టైం లేదు. ఆ గడియలోనే అతడును వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగినట్టుగా వెంటనే వారు బాప్తిసం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే అనే పదాన్ని చూస్తా ఉన్నాం. క్విక్‌గా జరిగిపోయేవన్నీ. మరి శీలల ద్వారా. మరి వాళ్ళు ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నిలవగలిగారు కాబట్టే అలా జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి నీవు నేను మనము మరి అలాంటి కష్టకాల సమయంలో లేకపోతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులొచ్చినప్పుడు మనం పారిపోయినట్లయితే ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి రక్షణ అనుభవాలు కుటుంబంలో ఈ చూడండి, ఇక్కడ చెరసాల అధికారి వారి కుటుంబం వారందరూ ఆనందించారంట. ఆ మాటను ఒకసారి మనం చూస్తే, ఇంటి వారందరితో కూడా ఆనందించెను, విశ్వాసం ఉంచి ఆనందించాడంటండి. ఏదో పౌలు చెప్పాడని నేను ఆనందించట్లేదు, అలా కాదు. అక్కడ అలా రాయబడలేదు. ఏదో చెప్పారని, ఎవరో చెప్పారని వారు ఆనందించట్లేదు. కానీ స్వయముగా వారు విశ్వసించి ఆనందించగలిగారు. ఇది ఎంత లోతైన విషయం. ఒక్క రోజులో జరిగే పనంటారా? ఇప్పటికి మనము విశ్వసించి విశ్వాసంలో
క్రీస్తులో ఆనందించాలంటే ఎన్నో ఇయర్స్, ఎంతో టైం పడుతుంది. కానీ చెరసాల అధికారి తన కుటుంబంకి ఎంత కోఆర్డినేషన్ ఉంటే, ఎంత ఐక్యత ఉంటే, వారు ఎంత విశ్వాసం ఉంచినట్లయితే ఆ పరిస్థితి జరిగి ఉంటదో ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి రక్షణ ఆనందాన్ని చూసినటువంటి కుటుంబంలో ఒక కుటుంబం ఎవరంటే చెరసాల అధికారిగా మనం చూస్తా ఉన్నాం. ఇంకో రెండో కుటుంబంగా మనం చూద్దాం. మరి ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏందంటే, మరి వెంటనే క్విక్‌గా జరిగింది. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఏందంటే పౌలు, సీలలు నిలబడ్డ విధానం. వారు నిలబడ్డారు కాబట్టి ఒక కుటుంబం రక్షణలోకొచ్చింది. మరి మనము నిలబడితే మన ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షణలోకొస్తాయి. ఏదో మనము బోధించి, విని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. ఈ ప్రశ్న నీకు, నాకు మనందరికీ కూడా. మనమేదో వింటున్నామని, నేనేదో బోధిస్తున్నానని కాదు కానీ, దాన్ని మనం చేసేవారిగా మనం ఉన్నప్పుడే ఎంతో దాని ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా రెండవ కుటుంబాన్ని మనం చూద్దాం. ఇక్కడే మనం చూస్తాం. లూదియా కుటుంబాన్ని మనం చూస్తాం. ఆహ్, ఎక్కడ మనం ఇదే 16వ అధ్యాయం 14 వచనం నుండి మనం చూద్దాం. ఒకసారి 13 నుండి చదువుదాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీని వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచును గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. మేము చాలు. చాలు. చూడండి, మొట్టమొదటిగా మనము చెరసాల అధికారి గురించి మనం చూసాం గదండీ! మరి తన కుటుంబము రక్షణలో ఆనందించినట్టుగా మనం చూసాం. రెండవ కుటుంబాన్ని నేను పరిచయం చేస్తా ఉన్నాను కదా! మరి లూదియా గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. లూదియా యొక్క హిస్టరీని మనం ఒకసారి చూస్తే, మరి ఆమె దైవభక్తి గల స్త్రీ అని మనం చూస్తున్నాం. అంటే దైవభక్తి అంటే క్రీస్తు గురించి ఆమెకు తెలియనప్పటిని కూడా మరి ధర్మశాస్త్రము, దేవుని గురించి తెలిసినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూడొచ్చు. దైవభక్తి అంటే మరి దేవుని గురించి మరి అది తను అన్యురాలో మరి లేకపోతే కన్ఫర్మ్‌గా మనకి తెలీదు గానీ, దైవభక్తి అంటే దేవుడు అంటే దేవుని గురించి ఒక నిష్ట కలిగినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి తను ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తియోతైర పట్టణస్థురాలు అని మనం చూస్తున్నాం. అంటే ఆమె ఏదో సాధారణమైనటువంటి స్త్రీ గాదు. ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ, బిజినెస్ చేస్తున్న వుమెన్, మంచి డబ్బు, హోదా, సంపద, ఐశ్వర్యం, సమృద్ధిగా ఉన్నటువంటి స్త్రీ. మరి ఇక్కడ చెరసాల అధికారి గూడా మనం చూస్తే, ఒక గవర్నమెంట్ జాబ్ కలిగినటువంటి వ్యక్తి తను. మనకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ అందరూ గూడా గవర్నమెంట్ మంచి సాలరీ హోల్డ్ చేసే వ్యక్తులుంటారు. మంచి పేరుంటది వాళ్ళకి, మంచి సాలరీ ఉంటది. అలాంటి వారికి రక్షణ మరి ప్రకటించబడ్డట్టుగా మనం చూసాం. మరి ఇక్కడ చూస్తే ఒక బిజినెస్ వుమెన్‌కి సువార్త ప్రకటించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా చూసాం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి సువార్త ప్రకటించబడ్డది. ఇక్కడ మరొక స్త్రీకి మనం చూస్తా ఉన్నాం గదా! తినొక మంచి ఆహ్, ఊదా రంగు పొడిని అమ్ముకొను అంటే ఒక బిజినెస్ వుమెన్‌గా మనం చూస్తా ఉన్నాం. ప్రభువు ఆమె హృదయంను తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మరి పౌలు అక్కడికెళ్ళి ఆమెకు సువార్త ప్రకటించినప్పుడు ఆమె ఈ మాటను మనం చూద్దాం. 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేడు ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. చూడండి, అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభుల యందు ఆమె విశ్వాసం ఉంచుతుంది. తన కుటుంబం గూడా ప్రభుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ కుటుంబము రక్షణ గురించినటువంటి ఆనందాన్ని రుచి చూసినటువంటి కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. మరి మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయనే విషయాన్ని ఆలోచన చేద్దాం. మన కుటుంబాలు క్రీస్తులో ఆనందించగలుగుతున్నాయా? క్రీస్తులో మరి ప్రభువులో ఆ రక్షణను బట్టి స్తుతించగలుగుతున్నాయా? అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి. చూడండి, కుటుంబంలోనే అందరూ ఒకటే కుటుంబం సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా ఒకరు ఒక మందిరానికెళ్తారు. మరొకరు ఇంకో మందిరానికెళ్తా ఉంటారు. ఒకరు మరి మూవీస్‌కెళ్తా ఉంటారు. ఒకరు చర్చికెళ్తా ఉంటారు. ఒకరు రక్షణ కలిగి ఉంటారు. ఒకరు అన్యులుగా ఉండిపోతా ఉంటారు. మరి ఎక్కడి నుండొచ్చినారంటే ఒకటే కుటుంబం.
అలాంటి స్థితిలో కలిగినటువంటి కుటుంబాలు చాలా మందిని మనం చూస్తాం. ఇక్కడ లూదియా కుటుంబం గురించి ఆలోచన చేస్తే వీరందరూ వీరికి అసలు డబ్బులు అవసరం లేనటువంటి స్థితి. ఒక మంచి బిజినెస్ స్థితిలో ఒక మంచి డబ్బు, హోదా అన్నీ కలిగినటువంటి వారు. మరి లూది అనగానే ఆ ప్రాంతంలో తుయతైరా అనే ఆ పట్టణంలో, పట్టణము అంటే తెలుసు సిటీ. సిటీ అంటే చూడండి, సిటీలో ఒక మంచి ఇల్లు కట్టుకొనుంటే ఎంత పేరుంటదండి. ఆలోచన చేద్దాం ఒకసారి. మామూలుగా గ్రామంలో ఇల్లు కట్టుకోవడం వేరు. సిటీలో ఇల్లు కలిగి, సిటీలో బిజినెస్ చేసి, సిటీలో ఒక మంచి పేరు, ప్రఖ్యాతలు కలిగి ఉండడం అది వేరే విషయం. ఇక్కడ లూదియా అలాంటి స్థితి కలిగినప్పటిని కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత తను మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆ రక్షణ పరిచయం చేసి, కుటుంబమంతా ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించినటువంటి స్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము చివరి వచనం ఒకసారి చూద్దాం. వారు సరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయిరి. థ్యాంక్ యూ. చూస్తే ఇక్కడ లూదియాతో పాటు తన కుటుంబం రక్షించబడ్డది. అంత మాత్రమే కాదు కానీ అక్కడి సహోదరులను చూసి ఆదరించడానికి కూడా ప్రభు అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వి డోంట్ నో గాడ్స్ ప్లాన్స్. మనకు దేవుని ప్రణాళికలు తెలీదు. ఒక కుటుంబం రక్షించబడ్డదంటే మన ద్వారా కావచ్చు, మన కుటుంబీకుల ద్వారా కావచ్చు. దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు మీరుంటున్నటువంటి ప్రాంతము రక్షణలో ఉందని, మీ కుటుంబం అక్కడ నిలిచి ఉందంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పీపుల్ ని దేవుడు ఆదరించడానికైనా మనల్ని అక్కడ పెట్టి ఉండొచ్చు. వారిని రక్షణలోకి నడిపించడానికైనా మనల్ని ఆ ప్రాంతంలో పెట్టి ఉండొచ్చు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మన ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా వెలిగించబడాలని దేవుని ప్రణాళిక. ఇక్కడ చూడండి, లూదియను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న సహోదరులందరినీ కూడా ఆదరించడానికి ప్రభు అవకాశం ఇచ్చినట్టుగా మరి పౌలు గారు ఇక్కడ రాస్తా వచ్చారు. ఒక మాటను మనం ఆలోచన చేయాలి. ఇక్కడ 2 కుటుంబాల్ని మనం చూస్తా వచ్చాం. లూదియా కుటుంబాన్ని మనం చూసాం. అదే రీతిగా చెరసాల అధికారి కుటుంబాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ 2 కుటుంబాలకి మధ్యలో ఒక సందర్భం లిఖించబడ్డట్టుగా మనం చూస్తాం. అదేంటంటే ఇప్పుడు చూద్దాం 16వ వచనం, 17వ వచనం ఒకసారి చూద్దాం. 18 వరకు చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు ఒక కుటుంబము మనకు చాలా మందికి ఉంటది. ఈ కుటుంబాన్ని రక్షించాలి, పలానా వారిని రక్షించాలి, మంచి ఆలోచనే. కానీ అంటే ఒక కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలంటే దాని వెనక కొన్ని ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటిని మనం జయించగలగాలి. చూడండి, ఇక్కడ పౌలు వాస్తవం చెప్పాలంటే ప్రార్థన స్థలానికి వెళ్తా ఉన్నారు. ఇది మనకు తెలుసు, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు. వెళ్తున్న టైంలో పుతోను అను, అక్కడ మీరు బ్రాకెట్ లో చూడొచ్చు తెలుగులో, పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత ఆమె యజమానులకు బహులాభము సంపాదిస్తున్నటువంటి ఒక చిన్నది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి పుతోను గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు పూతోను అనే పదాన్ని మనం ఇంగ్లీష్ లో చూస్తే పైథాన్ అని రాయబడ్డట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి మన లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకోవాలంటే పైథాన్ అని అంటారు. అది ఎంత బరువు ఉంటదంటే దాదాపుగా 132 పౌండ్స్ వెయిట్ కలిగి ఉంటది. 132 అంటే ఒకసారి ఆలోచించండి, పౌండ్. అంత బరువు కలిగినటువంటి స్నేక్ అన్నమాట. పైథాన్ స్నేక్ అంత బరువు ఉంటది వాస్తవానికి. ఈ పుతోను దయ్యము అంటే చూడండి, మనకు తెలుసు, మీరు వినుంటారో వినలేరో నాకు తెలియదు కానీ పుతోను అంటే ఇక్కడ దయ్యం గురించి రాయబడ్డది. కానీ అసలు యాక్చువల్లీ ద ఒరిజినల్ వర్డ్ ఏంటంటే పైథాన్. అసలు పైథాన్ అని మీరు ఎప్పుడైనా విన్నారా? పైథాన్ స్నేక్ అని విన్నారండి ఎప్పుడైనా? విన్నారంట మిగతా వాళ్ళు?
యెస్. తెలుసని చెప్పండి. తెలీదంటే తెలీదని చెప్పండి. లేకపోతే బ్రదరు మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారు. ఆ ఫోటో చూపిస్తారు. తెలియదు సిస్టర్. ఇదేగా అమ్మగారు. ఓకే. తెలియదు. చూడండి ఈ పైథాన్ అనే పాము మీరు వినకపోయి ఉండొచ్చు. అయితే దాని బరువు ఎంత ఉంటదంటే దాదాపుగా 132 పౌండ్స్ వెయిట్ అంత బరువు కలిగి ఉంటది. ఆ పామంట దానికుండే ఒక లక్షణం ఏందంటే అది చాలా పాయిజనస్, చాలా విషపూరితమైనటువంటి జంతువు. మరి పామంటేనే విషపూరితం. దాని బాడీ కూడా ఎంతో భారీగా ఉంటది. దానికి ఫస్ట్ అది ఏదైనా తినాలి అని అనుకుంటే ఎలా తింటదంటే ప్రత్యేకంగా మనుషులను తినడానికి ఇష్టపడదంటే పైథాన్ స్నేక్. అంటే మనుషుల్ని తినడానికి ఇష్టపడుతుంది. జంతువులను కూడా తింటదనుకోండి. ఒక మనిషిని అది తినాలంటే ఫస్ట్ ఏం చేస్తదంటే ఆహ్, మనిషి ఎక్కడున్నా గూడా ఆ మనిషిని ఫస్ట్ చుట్టేసుకుంటది. చుట్టేసిన తర్వాత ఊపిరి ఆడుకోకుండా ఆ మనిషి గట్టిగా బాడీ మొత్తంలో మీ బ్రదర్ ఫోటో చూయిస్తారు. అలా ఆ మనిషిని చుట్టేసుకున్న తర్వాత అది గట్టిగా బిగించుకున్న తర్వాత ఆ మనిషికి ఇంక ఊపిరి ఆడదంట. ఊపిరి ఆడనప్పుడు పోయే స్టేజ్‌లో ఉంటాడు. అప్పుడు ఆ మనిషిని వదిలిపెట్టి ఏం చేస్తాడంటే ఆహ్, మింగేస్తది. మింగేసిన తర్వాత మింగేసి అలా ఉండదండి. అన్ని పాముల్లాగా ఉండదు. అది మరలా చెట్టుకెళ్ళి ఏం చేస్తదంటే అది జీర్ణించుకోవాలి కాబట్టి చెట్టుకెళ్ళి మరలా చుట్టుకోవడం ప్రారంభిస్తదంట. ఎందుకంటే మింగినటువంటి ఆ హ్యూమన్ బీయింగ్ మనిషిని అది డైజెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ బొక్కలన్నీ ఇరిగిపోవాలి లోపల కాబట్టి పీసెస్ అవ్వాలంటే దానికి చూడండి పాముకు నమలడానికి నమలదంట. అది డైరెక్ట్ మింగేస్తది. అన్ని జంతువులు ఎలా ఉంటాయంటే కొన్ని జంతువులు నములుతా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు లయన్ లేకపోతే మేకలు కావచ్చు ఏవైనా మీరు తీసుకుంటే జంతువులు వాస్తవానికి కొన్ని నమిలి మింగుతాయి. మరికొన్ని ఏం చేస్తాయంటే ఆవులు లాంటివి డైరెక్ట్‌గా గడ్డి అదంతా తినేసి తర్వాత నెమరు వేస్తాయి. బయటికి తీసుకొచ్చి దాన్ని మరలా కొద్దిగా నెమరు వేస్తా ఉంటాయి. కానీ పాములు ఏం చేస్తాయంటే కానీ ఈ పైథాన్ పాము ఏం చేస్తదంటే పూతోను స్నేక్ పాము చేసే పనేందంటే ఫస్ట్ మనిషిని చుట్టుకొని అది మింగేసిన అది ఊపిరి ఆడుకోకుండా చేసిన తర్వాత మింగేసిన తర్వాత ఒక చెట్టుకెళ్ళి చుట్టుకుంటదంట. చుట్టుకున్నాక అది అప్పుడు డైజెస్ట్ అవ్వడం ప్రారంభం అవుతదంట. ఇది పైథాన్‌కుండే లక్షణం. పూతోను దయ్యానికుండే లక్షణం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ చాలా మంది జీవితాల్లో పుతోను దయ్యం చేత పీడించబడేవారు చాలా మంది ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి వాస్తవానికి పౌలు, శీలలు ఎక్కడికెళ్తున్నారంట? ప్రార్థనా మందిరానికి. స్థలం. ఎక్కడికెళ్తున్నారంటండి? మందిరానికి. మందిరానికి. అంటే ప్రార్థన స్థలానికెళ్తున్నారు వాస్తవానికి. మన జీవితంలో కూడా ప్రార్థన చేసుకోవాలనిపిస్తలేదు సిస్టర్. లేకపోతే భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎళ్ళాలనిపిస్తలేదు సిస్టర్ అంటే, వచ్చే ఆటంకాలేంటంటే ఇలాంటివే చూడండి. ప్రార్థనకు ఆటంకం వస్తుందంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి పౌలు, శీలలు ఎళ్తున్నప్పుడు వీళ్ళని ఆటంకపరుస్తుంది ఎవరండి? ఎవరు ఆటంకపరుస్తున్నారంట? తోను దయ్యం. పుతోనను పుతోను దయ్యం దయ్యం. పట్టిన. ఆ! ఒకసారి మనం గూడా పర్సనల్‌గా ఒకసారి ప్రశ్నించుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు, నాకు ప్రార్థన జేసుకోవాలనిపిస్తలేదు. ఎందుకో ఈ మధ్య ఒక్కోసారి గంటలు జేసేదాన్ని, జేసుకునే వ్యక్తిని. ఇప్పుడంత చేసుకోలేకపోతున్నాను. అసలేంది రీజన్ అని ఆలోచిస్తా ఉంటారు. ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ స్నేక్ ఉండే క్వాలిటీ ఏందంటే ఫస్ట్ మనిషిని ఊపిరి ఆడుకోకుండా చేయడం. అంటే ప్రార్థనే మనకు ఊపిరిగా మనకందరికి తెలుసు. ప్రార్థనే మనకు ఒక మంచి వెపన్. అసలైంది అదే ఆపేయాలని ప్రయత్నం జేస్తా ఉంటది. అసలు ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైందో ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా గంటల తరబడి ప్రార్థన జేసి, మోకాళ్ళొంచి ప్రార్థన జేసిన రోజులు ఉన్నాయంటారా? అలాంటి రోజులు మనము కలిగి ఉంటున్నామా? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి స్పిరిట్స్ లేకపోతే ఇలాంటి దయ్యాలు మనల్ని ఆటంకపరుస్తున్నాయనే విషయాన్ని కూడా మనము ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి మనం స్క్రీన్‌లో మనం చూస్తా ఉన్నాం.
ఇక్కడ చూడొచ్చు మీరు స్పష్టంగా అది ఎలా మనిషిని ఇది చేస్తదో. యెస్. మీకిప్పుడు అర్థమవుతుందని నేను విశ్వసిస్తాను. కాబట్టి ఇక్కడ పూతోను దయ్యము మరి సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదిస్తుందంట. మనం చాలా స్టోరీస్ మనం వినొచ్చు. మరి పాములు పెంచుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది. అదే యజమానిని మింగేసినట్టుగా మనం వింటా ఉంటాం. ఇక్కడ మనం చూస్తే మరి సోదె చెప్పి చాలా మరి బహు లాభం కలిగిస్తా ఉన్నటువంటి చిన్నది మనం చూస్తా ఉన్నాం. మరి చూడండి ఆమె సౌలును, మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కింద మనం చదువుకుంటూ వెళ్తే మరి పౌలు, శీలలు ఆ దయ్యాన్ని వెలగొట్టినట్టుగా మనం చూస్తాం. ఆ వెలగొట్టిన విధానాన్ని బట్టి మరి చెరసాలలో వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాం ప్రభు పని నేను చేస్తా ఉన్నాను కదా! ఎందుకు ఈ ఆటంకాలొస్తా ఉన్నాయి? మరి ఎందుకు నన్ను ఇంత ఇవన్నీ వెంబడిస్తా ఉన్నాయి? ఇన్ని పరిస్థితులు ఎందుకొస్తున్నాయని చాలా సందర్భాల్లో ప్రభువుని ప్రశ్నించి ఉండొచ్చు. మనల్ని మనము ప్రశ్నించుకొని ఉండొచ్చు. చూడండి ఇక్కడ పౌలు, సీలలు వాస్తవానికి అక్కడ పూతోను దయ్యాన్ని వెళ్ళగొట్టిన విధానం మనం చూస్తే మంచిదే. కానీ అక్కడ ఎంతో లాభం యజమానులకు లాభాన్ని సంపాదిస్తా ఉందంట సోదె చెప్పి. వారికైతే నష్టం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. నష్టం కలిగిన విధానం బట్టి చెరసాల వెళ్లారు. వారిలా అనుకోవచ్చు, మేము చేసింది మంచి పనే గదా! మాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మేమెందుకు చెరసాల వెళ్ళాలి? అని వాళ్ళు అనుకున్నట్లయితే, వారు అక్కడ నిరాశ పడినట్లయితే, ఆ రోజు చెరసాల అధికారి రక్షణలోకొచ్చేవాడే కాదు. చూడండి ఒక్కదానికొకటి ఇంటర్‌లింక్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ లూదియా కుటుంబము, అదే రీతిగా చెరసాల కుటుంబం. ఈ 2 కుటుంబాలు రక్షించబడాలంటే అక్కడ దేనితో ముడిపడి ఉందని మనం చూస్తున్నామంటే, ఇక్కడ ప్రార్థన జీవితానికి మరి ముడిపడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ప్రార్థన జీవితాన్ని బట్టి వారు ప్రార్థనకెళ్తా ఉన్నారు ఆ టైంలో. చూడండి పూతోన్‌కి తెలుసు వీరినెందుకు ఆటంకపరుస్తుంది? ఒకటి వారి లాభము వారు కోల్పోతారు. వారి యజమానులు లాభం కోల్పోవడం పక్కన పెడితే, ఇక్కడ 2 కుటుంబాలు రక్షణలోకొస్తాయి. వీరితో పాటు మనం చివరి వచనంలో మనం చూసాం గదా! మరికొందరు సహోదరులు ఆదరించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పూతోను దయ్యాన్ని వారు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో వారున్నట్లయితే, లూదియా కుటుంబం రక్షించబడేది కాదు. లూదియా ద్వారా అక్కడున్నటువంటి సహోదరులు ఆదరించబడేవారు కాదు. చెరసాలలో ఉన్నటువంటి ఆ అధికారి తన కుటుంబం కూడా రక్షణలోకొచ్చేది కాదు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. కాబట్టి వీటన్నిటికి ఇంటర్‌లింక్ ఏందంటే ప్రేయర్ లైఫ్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రక్షణ జీవితంలో దాన్ని కొనసాగించాలంటే ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం ఆలోచించేయాలి. ఇక్కడ ఇద్దరు మరి ప్రార్థనకు వెళ్తా ఉన్నారు. ఆ టైంలో అపవాదికి తెలుసు మనం ఏం చేయబోతున్నాం. మన ద్వారా అన్నీ తెలియకపోయినప్పటికి కూడా అసలు మన ద్వారా ఏం జరుగుతుందనే విషయం తెలుసు. చూడండి స్వయముగా సాతానుడే ఇక్కడ సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. దయ్యమే చెప్తుంది. ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసిందంట. అక్కడ యజమానులకు చెప్తా ఉంది తన యజమానులకి. మరి లాభం సంపాదిస్తున్నటువంటి ఆ చిన్నది చెప్తా ఉంది. వీరు సర్వోన్నతునైనటువంటి దేవుని పిల్లలు, దాసులు వీళ్ళు. మీరు రక్షణ చెప్పడానికొచ్చారు వీళ్ళు అని చెప్తా ఉంది స్వయంగా. మరి అపవాది ఇక్కడ దయ్యమే స్వయంగా చెప్పి కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అపవాది గ్రహించాడు గాని, సాతానుడు దయ్యం గ్రహించింది గాని, మనుషులు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఇక్కడ మనం చూస్తే ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వెక్కులపడి దాని వైపు తిరిగి నీవు ఈయను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. వెంటనే అది ఆమెను వదిలిపోయినట్టుగా మనం చూస్తాము. చాలా మంది ఈ రోజుల్లో మరి పుతోను దయ్యం పట్టినటువంటి స్థితిలో ఉంటున్నారు. మేబీ ఆ దయ్యం మీ కంటికి కనబడకపోవచ్చు కానీ దాని యొక్క లక్షణాలు ఇవే. ప్రార్థన చేయకపోవడం, రక్షణ చెప్పడానికి ఎన్నో ఆటంకాలు. మరి మనకి దేవుని పని చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి ఆటంకాలొస్తున్నాయంటే చేయాలి. ఒక కుటుంబం రక్షించబడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను సిస్టర్, బ్రదర్ అని మీరనొచ్చు. ఒకసారి ఆలోచన చేద్దాం.
ఏవి మనల్ని ఆటంకపరుస్తున్నాయి? చూడండి దానియేలు గురించి కూడా మొన్నటి దినం మనం చూసాం. దానియేలు కూడా కొన్ని విషయాలను బట్టి ప్రార్థిస్తున్నప్పుడంట, అక్కడ మరి గాబ్రియేల్ దేవదూత మరి ఆ సువర్తమానాన్ని లేకపోతే ఆ జవాబుని తీసుకొనొస్తున్న సందర్భంలో మరి అపవాది మరి అక్కడ పోరాడుతున్నట్టుగా మనం చూస్తాం. మరి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటని మరియ మేడం చాలా చక్కగా చెప్పారు మొన్నటి దినంన. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? మన రక్షణ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రేయర్ లైఫ్ కలిగి ఉంటున్నామా? అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. మరి రక్షణలో ఆనందిస్తున్నటువంటి కుటుంబాలు 2 కుటుంబాలు మనం చూస్తూ వచ్చాం. చెరసాల అధికారి లూదియా కుటుంబాన్ని మనం చూసాం. ఇంకో కుటుంబాన్ని నేను చెప్పి త్వరగా ముగిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తే తర్వాత కూడా మనం చూస్తే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను అన్న మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చివరిగా ఇంకో కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. ఆ కుటుంబం ఎవరంటే జక్కయ్య కుటుంబం. మొట్టమొదటిగా రక్షణ ఆనందాన్ని అనుభవించిన కుటుంబం ఎవరండి చెప్పండి? ఎవరి గురించి మనం ధ్యానం చేశాం? లూదియా కుటుంబం. పౌలు శీలల కుటుంబం కాదక్క. చెరసాల అధిపతి కుటుంబం. చెరసాల అధికారి. రెండో కుటుంబం ఎవరిని చూసాం మనం? లూదియా కుటుంబం. లూదియా కుటుంబం. మూడో కుటుంబం ఎవరిని చూస్తున్నాం మనం ఇప్పుడు? జక్కయ్య కుటుంబం. జక్కయ్య కుటుంబం. చూడండి ఇక్కడ జక్కయ్య కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి అన్యాయంగానే సంపాదిస్తున్నాడు పన్ను. కానీ మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మనం చూస్తాం 19:1-2లో మనం చూస్తే అతడు సంచరించి ఎరికో పట్టణం ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి ఒక ధనవంతుడు ఎలా సంపాదిస్తున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఒక ధనవంతుడు రక్షణ గురించినటువంటి విషయాన్ని విన్నాడు, చూచాడు, యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు, చూశాడు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ చెట్టు ఎక్కడం అవన్నీ మనకు తెలుసు. చెట్టు ఎక్కడం, ప్రభుని చూడడం, ప్రభు కిందికి దిగిరా అని పిలవడం, దిగొచ్చిన తర్వాత నేను నీ ఇంట్లో నేను ఉండాలి అని చెప్పాడు. అతడు త్వరగా దిగి సంతోషించినట్టుగా మనం చూస్తాం. సంతోషించి జక్కయ్య నిలబడి మరలా ఇంటి చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. తను చేసిన దాని అంతా కూడా మరలా పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. బీదలకు అందరికీ ఇంకా ఆయన ఇచ్చేసాడంట. కలిగి ఉన్నదంతా కూడా తీసుకొని అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభువుకు చెప్పినట్టుగా మనం చూస్తాం. అన్యాయంగా సంపాదించిన అంత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కుటుంబం కూడా మరి ఆ ఇంటికి కూడా రక్షణ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రక్షించబడ్డ కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. మరి జక్కయ్య కుటుంబం కూడా రక్షణ ఆనందాన్ని అనుభవించారు కాబట్టి మాకు ఏదున్నా లేకపోయినా క్రీస్తు ఉంటే చాలు అని చెప్పే కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి డబ్బు ఇంత సంపాదించినా కూడా ఎన్ని సంవత్సరాలుగా సంపాదిస్తే అంత డబ్బు అంత హోదా వచ్చింటది ఎవరికి? జక్కయ్యకి. అంత సంపాదించి అన్ని సంవత్సరాల నుండి తను కలిగి ఉన్నప్పటిని కూడా నిజమైన ఆనందాన్ని చూడలేనటువంటి స్థితిలో ఆ యొక్క జక్కయ్య ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో ఆ రక్షణ ఆనందాన్ని తను అనుభవించాడు, తనతో పాటు తన కుటుంబం కూడా అనుభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. అసలు రక్షణ మనం పొందుకున్నామా? పొందుకున్నట్లయితే ఆ రక్షణలో మనము స్థిరపరచబడ్డామా? రక్షణలో స్థిరపరచబడ్డటువంటి మనము ఎదగగలుగుతున్నామా? ఎదుగుతున్నట్లయితే ఫలించగలుగుతున్నామా? ఫలిస్తే ప్రచురించగలుగుతున్నామా? ప్రకటించగలుగుతున్నామా? ప్రకటించినట్లయితే మన కుటుంబంలో నిజముగా ఆ యొక్క రక్షణ దుర్గాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ రక్షణ దుర్గము మరి ఇక్కడ చెరసాల అధికారి ఆ రక్షణ ఆనందాన్ని వారు చూడగలిగారు. జక్కయ్య కుటుంబం చూడగలిగింది. లూదియ కుటుంబము ఆనందాన్ని చూడగలుగుతున్నాయి. మరి మన కుటుంబాలు నిజముగా రక్షణ ఆనందాన్ని మనము అనుభవించగలుగుతున్నామా అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి. మరి 3 గుంపులను మనం చూసాం. రక్షణ పొందుకున్న వారు పొందుకున్నట్టుగానే ఉన్నారు. రెండవ గుంపు రక్షణ కొనసాగించుకునే వారుగా కొందరు ఉన్నారు.
మూడవ గుంపు మనం చూస్తూ వచ్చాం. రక్షణను మరి పోగొట్టుకొని మరలా దాంట్లో కొనసాగించబడుతున్నటువంటి గుంపును మనం చూసాం. నాలుగవ గుంపుగా మనం చూసాం. రక్షణను పోగొట్టుకున్నటువంటి గుంపును మనం చూసాం. మరి ఏ గుంపులో మనం ఉన్నాం? మన రక్షణ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? మన కుటుంబాలు అనుభవించగలుగుతున్నాయా అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఆ రక్షణ కోల్పోయినటువంటి రక్షణ ఆనందాన్ని మరలా ప్రభు మనలో పుట్టించి దానిలో కొనసాగించడానికి మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి మన ద్వారా అనేకులు మరి ఈ యొక్క చెరసాల అధికారి కుటుంబం రక్షించబడ్డ రీతిగా పౌలు శీలలు వారి ద్వారా చెరసాల అధికారి మరికొందరు సహోదరులు మరి లూదియ కుటుంబం రక్షించబడ్డ రీతిగా మన ద్వారా అందరూ రక్షించబడేలాగా నా ప్రభు కృప చూయించును గాక. ఆమేన్. 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 మరి విత్తబడిన వాక్యం నిమిత్తం మీరు ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ఒకరు గాని ఇద్దరు గాని ప్రార్థన చేయండి. తదుపరిగా మనం ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. ఉదయకాల సమయం మందు దేవానికి స్తోత్రం. నీ దాసురాల ద్వారా తండ్రి చక్కటి వాక్యం అందించినందుకు వందనాలు ప్రభువ. తండ్రి ప్రభువ, మా జీవితంలో దేవానికి స్తోత్రం తండ్రి. మేము తండ్రి ప్రభ రక్షించబడేలా తండ్రి లూదియా కుటుంబం ద్వారా తండ్రి జక్కయ్య కుటుంబం ద్వారా ప్రభువానికి స్తోత్రం తండ్రి. ప్రభువ, ముఖ్యంగా దేవానికి స్తోత్రం. చెరసాల అధిపతి కుటుంబం ఎలాగైతే రక్షింపబడ్డదో తండ్రి ప్రభువ, అలాగే దేవానికి స్తోత్రం. మా చుట్టుపక్కల దేవానికి స్తోత్రం. అందరు రక్షింపబడేలా దేవానికి స్తోత్రం తండ్రి. మేము కూడా దేవ సాక్షి బిడ్డలుగా ఉండుటకు నీకు ఉపకార్యాలు దయచిన పౌలు శీలల ద్వారా దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభు, చెరసాల అధిపతి మారినట్టు ప్రభువానికి స్తోత్రం. మరి మా జీవితంలో కూడా తండ్రి మేము ఒక సాక్ష్యంగా ఉండి దేవానికి స్తోత్రం. మేము కూడా తండ్రి ఇతరులకు దేవ రక్షణ కలిగించేలా తండ్రి ఈ రోజు నుంచి దేవానికి స్తోత్రం. మమ్మల్ని పురుకొల్పమని ప్రార్థన చేస్తున్న తండ్రి. ఇప్పటి వరకు తండ్రి దాసురాలు చెప్పిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి హృదయంలో భద్రపరచుకొని నెమరు వేసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. ప్రభు, కూడుకొనున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకోండి, కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా తండ్రి. చాలా సంవత్సరాలుగా కొందరి కోసం ప్రార్థన చేసిన తండ్రి ప్రభు వారి రక్షణ కుటుంబంగా మారడం లేదు ప్రభు తండ్రి. వారి జీవితంలో కూడా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభు. ముఖ్యంగా తండ్రి గూగుల్ మీట్ లో ఉన్న అందరినీ పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. విత్తబడిన వాక్య నిమిత్తం దేవానికి స్తోత్రం తండ్రి. మేము తండ్రి ప్రభు అనుదినము దేవానికి స్తోత్రం మరి నెవరు వేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని తండ్రి ప్రభు వాక్యం అందించిన తండ్రి నీ దాసరాలను నీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మరెవరైనా ఒకరు ప్రార్థించండి. స్తోత్రముల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామికి ఘనమైన శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాన సమయం అందున తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చక్కటి జీవపు మాటల ప్రభా మీ సేవకురాల ద్వారా తండ్రి మాకు తండ్రి జీవ వర్తమానం సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తున్నందుకు, మీకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. రక్షణ గురించి మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప రక్షణను ప్రభా నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారనే వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని ఎత్తుకు పట్టుకుని ప్రభా యేసయ్య తండ్రి నీ ప్రేమను మాకు అనుగ్రహించి రక్షణ భాగ్యం ఉచితంగా మాకు అనుగ్రహించి ఉన్నారు నా తండ్రి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రక్షణ తండ్రి మేము నిర్లక్ష్యం చేసి నా తండ్రి అయ్యో పోగొట్టుకుంటే ప్రభా మేము ఎందుకు తండ్రి ప్రభా తండ్రి మా బ్రతుకులు వ్యర్థము గనుక నా తండ్రి నా యేసయ్య అనేకమైన హెచ్చరికలు మీరు తండ్రి చేసి ఉన్నారు దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మొదటి ఉన్న ప్రార్థన జీవితము నా తండ్రి, మొదటి ఉన్న విశ్వాసము, మొదటి ఉన్న వాక్యపు శక్తి, వాక్యపు ధ్యానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. తండ్రి విన్నది విడిచిపెట్టకుండా నా తండ్రి ప్రభా యేసయ్య మొదటి ఉన్న ప్రార్థన జీవితము తండ్రి మేము మాలో రగిలింపు చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభా.
అయ్యా తండ్రి మేము రక్షణ మా సంతోషంగా తండ్రి మా కుటుంబం అంతా తండ్రి రక్షణలో ఉన్నట్లుగా నా తండ్రి ప్రభా మేము ఎదుటి వారికి ప్రచురం చేసేవారు కదా ప్రభా, ప్రచారం చేసేవారు ఉండినట్లుగా మీ కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. క్రీస్తు గురించి చెప్పేవారిగా బోధించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి ప్రకటిస్తే సమస్త ఫలితం మాకు అనుగ్రహించే దేవుడు గనక నా తండ్రి ప్రభా యేసయ్య అయ్యా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రార్థన చేయడానికి టైం లేదు ప్రభా, ఎన్నో సాకులు చెప్తూ ఉన్నాం కానీ మా బ్రతుకుల్లో ప్రభా యేసయ్య తండ్రి పౌలు శీలలు అయితే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించారు అయ్యా, మిమ్మల్ని ప్రార్థించారు, గొప్ప ఫలితం మీరు పొందుకున్నారు ప్రభు. వాళ్ళు గొప్ప రక్షణ భాగ్యం అనేక మందికి మార్గదర్శులుగా ఉండి వాళ్ళ రక్షణలో మార్గం నడిపించారు ప్రభా. మేము కూడా నా తండ్రి ప్రభా యేసయ్య మీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన సమయంలోనే తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి నాయన సహాయం చేయండి, మిమ్మల్ని ప్రార్థన చేయడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. అయ్యా అనేక ఆత్మల రక్షణ మార్గంలో తెచ్చినట్లుగా తండ్రి ప్రసరించే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహాగణుడమైన తండ్రి నీకు వందనని ఆత్మశక్తి ద్వారా తండ్రి శ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది కనుక నా తండ్రి నా ప్రభా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నా వాక్యం ఆనందంగా ఫలింపచేసి వాక్యానుసారంగా నడిచినట్లుగా మీకు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఆయన వాక్యం చెప్పిన మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ప్రభావం పని పట్ల సహాయం చేస్తాను అనేక మందిని ఉద్యోగపరిచి మీకు మాత్రం మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ని ముట్టి స్వస్థపరిచి తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి కుమారుడికి దయచేయండి అయ్యా. ఇరువురిని దీవించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా తండ్రి గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఇప్పుడు ఏ స్థితిగతుల్లో ఏ ఆలోచనలతో ఎలా ఉన్నారు మీకు సమస్తము చూచుచున్న దేవుడు కనుక నాయన ప్రతి ఒక్కరిని రక్షణలో తండ్రి ప్రభా ఎదుగునట్లుగా తండ్రి నీలో శ్వాసం ఉండినట్లుగా తండ్రి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరి తండ్రి ప్రభా నీ ఆత్మశక్తి బలముతో నింపి ప్రభా మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఉదయకాలపు తండ్రి ప్రభా దీవెన ఆశీర్వాదములతో ఇప్పుడు దాని శక్తి బలముతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాక్యం అందించిన కుమార్తెకి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా.